వెల్కమ్ బ్యాక్ టు అంజితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా? ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మేమందరం నేను పిల్లలిద్దరు మమ్మీ తమ్ముడు అందరం కలిసి ల్యాండ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ల్యాండ్లో పిల్లలు ఈ మధ్య ల్యాండ్కి వెళ్ళక చాలా రోజులు అయింది. మేము ఒక 10 రోజులు అయినట్టుంది. మామూలుగా అయితే వారంలో పక్క పోతుండే, ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కదా. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ సాటర్డే కదా, రేపు సండే హాలిడే వీకెండ్, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం నైట్ వరకు అక్కడే ఉండి నైట్ వద్దామని అనుకుంటున్నాము. ఇంకా ప్లాన్ చూడాలి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు చైర్స్ దగ్గర ఆగాము. అంటే పార్క్లో ఉంటాయి కదా బెంచెస్, చైర్స్, అవి తీసుకున్నారు అమ్మ వాళ్ళు. అయితే అది ఆర్డర్ ఇచ్చారు, 1 వీక్ అయినట్టుంది. ఇవాళ డెలివరీ ఉంది, సో వెళ్ళారనమాట. బాగున్నాయి ఆ చైర్లు కూడా. అంటే 4 చైర్లు, మిడిల్లో ఒక డైనింగ్ టేబుల్ టైప్లో, మిడిల్లో ఒకటి అట్లా మాట్లాడారు. ఇంకా అదొకటి తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లా కూర్చోవడానికి అవి బాగుంటుంది కదా. వర్షం పడ్డ, ఎండగొట్టిన సిమెంట్ ఇవి కాబట్టి ఏం కాదు. మామూలుగా మనము కుర్చీలు తీసుకెళ్ళి వేద్దామంటే అక్కడ ఎండకి వానకి తడిసిపోయి ఇది అవుతున్నాయి కదా, అందుకోసం. ఇదిగో అక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది మాట్లాడేసి ఇంకా వస్తా అని. నేను కార్లో ఎందుకు కూర్చున్నా అంటే నా చిట్టికన్నమ్మ ఇదిగో పడుకొని నిద్రపోతుంది. చిట్టికన్నమ్మకి కార్లో ఎక్కంగానే నిద్ర వస్తుంది. అదేందో ఏమో నాకు అర్థమే కాదు. పడుకుంది కదా, కాసేపు పడుకొని ఇప్పుడు నేను లేచి తీసుకోపోతే లేచేస్తుందని కార్లోనే కూర్చొని ఉన్నా. ఇంకా అక్కడ వెళ్ళాలి. కేవలం వీళ్ళ కోసమే వెళ్ళడము. నిన్న మొన్న ఏమో వాతావరణం చల్లగా ఉండి వర్షం పడేటట్టుండే, ఈరోజేమో ఎండ మస్తు కొడుతుంది. టైం 3:30 అవుతుంది, అయినా కూడా ఎండ. అబ్బా, ఎండ అంటే ఎండ అని చెప్పలేం కానీ అదొక రకమైన అగడు. మరి ఇంట్లో ఉండో తెలియట్లేదు, ఇంట్లో ఉండి బయటికి వస్తేనో తెలియట్లేదు, బయట ఇట్లానే ఉందో తెలియట్లేదు, కానీ కొంచెం అగడగడు ఉంది, ఉబ్బరం లాగా. ఇవి మా మమ్మీ బయటికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏదో చెట్టు ఉంటే తెంచుకొని వచ్చింది. కాకరకాయ చెట్టు లాగా చూడడానికి కాకరకాయ చెట్టు ఉన్నట్టుందంట. అయితే మీ ఎవరికైనా తెలుసా అసలు ఇవి ఏం కాయలో? వీటిని తింటారా లేదా వీటి పేర్లు? తెంచితే అయితే ఇవి కట్ చేస్తే లోపల దొండకాయ ఉన్నట్టుంది. నేను అంటున్నా మా మమ్మీతో అడవి దొండేమో మమ్మీ అని. మరి మీకు ఈ కాయలు తెలుసా? తెలిస్తే ఇవి తింటారా అనేది కామెంట్ చేయండి. మా మమ్మీ కూడా ఎన్ని తెంచుకొచ్చిందా? ఇగో కట్ చేస్తే ఇట్లుంది. ఇవి అనంతపూర్లో కాకరకాయలు ఇట్లుండమ్మా. రాయలసీమలో కాకరకాయలు ఇట్లా చిన్నగా ఉంటుండే, కానీ ఇట్లా లేకుంటుండే. అవునా అమ్మే? అవి మనవి ఆ కాకరకాయలు కదా. అయితే ఇది వేరేలాగా అనిపించింది, చూద్దాము అని తెచ్చిన. కట్ చేస్తే ఇదేమో దొండకాయ వస్తుంది. మరి ఇది తినొచ్చో తినొద్దో, ఇది అయినా ఇది పాయిజన్ అవుతుంది. పడైనా తెలుసుంటే ఎవరన్నా కామెంట్ చేయండి. మీకు ఎవరికన్నా ఇవి తెలిస్తే కామెంట్ చేయండి. తినేటివి అయితే ఈసారి తెచ్చుకొని పక్కా తింటాం. ఇక్కడే మన ల్యాండ్కి దగ్గరలోనే. లక్కీ తెంచింది నువ్వే కదా? ఎందుకు తెంచినావు? జిడ్డు గారిపోయి ఉన్నావు విన్నానా? నేను ఒక తెంచినాను, అమ్మమ్మ అయితే చాలా తెచ్చింది. పక్క పోయి చెప్పు మనగాడ ఫస్ట్. వచ్చేసినాము ఫామ్ ల్యాండ్కి. ఎన్ని రోజులైంది. నేను ఆ రోజు చెట్లు నాటేటప్పుడు వచ్చిన అంతే. అది కూడా ఓన్లీ కొబ్బరి చెట్లే. మళ్ళీ మామిడి చెట్లు నాటేటప్పుడు కూడా రాలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రానే లేదు. మీతో పాటు నేను కూడా వీడియోస్లలోనే చూస్తా ఉన్నా. ఈరోజు ఎంత బాగుంది, అన్నీ సెటిల్డ్ అయిపోయినాయి, నేలలోకి ఇమిడిపోయినాయి అన్నీ. సూపర్గా ఉంది, చూపిస్తా మీకు. ఇది చూసిరా చెట్లు, కొబ్బరి చెట్లు. ఇవన్నీ కొబ్బరి చెట్లు, డ్రిప్పు. వీటికి ఏటికి నేను రాలే. నేను ఓన్లీ లాస్ట్ వచ్చింది ఈ కొబ్బరి చెట్లు నాటిన రోజే నేను వచ్చింది. ఆ తర్వాత మామిడి చెట్లు నాటేటప్పుడు రాలే, ఆ తర్వాత పాదులు తీసేటప్పుడు రాలే.
ఆ తర్వాత డ్రిప్ వేసేటప్పుడు రాలే, ఏటికి రాలే. కర్బూజ చెట్టు, కర్బూజ చెట్టు. అవి పాములు కాదు, ఎర్రలు. కాదు పాములు. ఆ? పామా మమ్మీ? పామా? ఆ? ఏది 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 మమ్మీ? ఎక్కడుంది? ఏదిరా? నేను చెప్పలే గోడ సందులలోకి ఎంచాడన్నా నుంచి రాగలరా అని. అది ఎర్త్వాన్స్ తినేదక్క. చూపివా ఎక్కడుంది? ఇట్లా పోయింది. ఎట్లుంది మమ్మీ? ఇక్కడ ఎక్కడుంది? ఆడ ఆడుంది. జాగ్రత్త పప్పి, చేయి పెట్టకు. ఇదేం చెట్టు పప్పి? ఇదే. ఓ ఇది ఇది దేవుడికి పూలు పెడతాం కదా, అక్కడ వేప అమ్మవారి కాడ. ఇందాక ఇది మామిడి చెట్లు ఎంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి కర్బూజా. కర్బూజా చూడరే ఏ సైజులో అయిందో. వావ్! ఇక్కడ ఇంకో కర్బూజా, ఇది కూడా బాగానే అయింది పెద్దగా. ఇటు పోతున్నాయి, అంగో అటు పోతున్నాయి తీగలు. ఇదిగో మొత్తం మామిడి చెట్లు ఇక్కడ ఇవన్నీ. అక్కడ దైవగన్నేరు ఉంది, రాళ్ళ పైన గన్నేరు చెట్టు మంచిగా ఉంది. ఇంకో ఇక్కడ దేవగన్నేరు. మనకి ఇంటి దగ్గర ఉన్నాయి ఈ చెట్లు, కాకపోతే అవి వైట్ కలర్ చెట్లు. ఇదేమో పింక్ కలర్ పువ్వులు, అది వైట్ కలర్ పువ్వులు, ఇది పింక్ కలర్ పువ్వు. కానీ ఇంటి దగ్గర ఉన్నాయి ఇవి. ఆడేం చెట్టు రా అది? ముంతమాడా సచ్చింది కదా అది. ఇటు పెట్టేసాయి వీటికి. ఇది దైవగన్నేరు. ఇవి ఇక్కడ బాగున్నాయిరా. నేలనే ఉందా ఇక్కడ నేలనే ఉందా? ప్రొమగనేట్ ఏది? ఇటువైపు అన్నీ కొబ్బరి చెట్లు, అటువైపు అన్నీ కొబ్బరి చెట్లు, వేప చెట్టు. ఇప్పుడు చైర్లు వస్తున్నాయి. వీళ్ళైతే ఇది మా ఫేవరెట్ అమ్మవారు. అమ్మ నా గేట్ నుంచి ఆడుంది గేటు, ఆడ నుంచి ఇప్పుడు ఈడికి సగం ఉంటుంది, ఈ నుంచి ఆడికి ఇంకా సగానికి ఎక్కువ ఉంటుంది. ఈ సగం వచ్చే వరకు పని అయిపోతుంది, ఇంకా చివరి వరకు పోతే ఇంక పని అయిపోతుంది. కుర్చీలు వస్తే అవి ఇక్కడే వేప చెట్టుకి దగ్గరలో వేపిస్తాము. ఎన్ని రోజులైంది నేను వచ్చి, కానీ మస్తు ప్రశాంతంగా మస్తు అయింది. గాలి వస్తూ బాగుంది. ఆ చివరి వరకు వెళ్ళే వరకు అయిపోతుంది పని. ఇప్పుడు నాకు మామూలుగా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే నన్ను అడిగితే ఎంట్రన్స్ నుంచి ఎడ్జ్ వాల్ వరకు ఒక 2 రౌండ్లు కొడితే రోజు 2 రౌండ్లు కొడితే చాలు, మస్తు తగ్గిపోతారు. అంత దూరం ఉంది, తెలియకుండానే అయిపోతుంది, గడిచిపోతుంది, నడిచేస్తాం.
మా మమ్మీ తమ్ముడు వాళ్ళు వెళ్ళిరు బోర్ వేసి చివరి వరకు వెళ్ళి అట్లా చూసుకొని వస్తారు ఇప్పుడు. అది ఇదిగో డ్రిప్ ఆన్ చేసారు, అదిగో డ్రిప్ ఆన్ చేసారు, వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి అన్నిటికీ. అదిగో అదిగో వాటర్ వస్తున్నాయి. అన్నీ సెట్ అయిపోయినాయి, కాకపోతే కొన్ని కొన్ని కొమ్మలు అట్లా ఎండినాయి కానీ చెట్లన్నీ సెట్ అయిపోయినాయి. చైర్లు కూడా తీసుకొచ్చేసారు, చైర్లు కూడా తీసుకొచ్చేసారు. ఇంక ఇప్పుడు తీసుకొచ్చి ఫిట్టింగ్ చేస్తారు. ఈ లోపు ఇంకా ఆటో కూడా వచ్చేసింది. అవి బెంచెస్ ఉంటాయి కదా అవి తీసుకొని, ఈ ఆటో కూడా వాళ్ళదే అనమాట. బెంచెస్ సప్లై చేసే వాళ్ళే ఆటోని కూడా సప్లై చేశారు. కానీ ఆటోకి ఎక్స్ట్రాగా మళ్ళీ 1300 ఎక్స్ట్రా తీసుకున్నారనమాట, ఆ బెంచులు కాకుండా. ఈ బెంచులన్నీ ఇట్లా విడివిడి పీసులు తీసుకొని వచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి. తల్లి ఏం చేస్తున్నావు అమ్మా? చెట్లు ఓకే, అది కూడా దీంట్లో నీళ్ళు పట్టుకొని దొంగలకి మెల్లగా ఆడుతున్నాం. కొంచెం పట్టేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ వేప చెట్టు వస్తుంది మళ్ళా. అవి కొన్నిలే కొన్నిలే ఇట్లా తీసి దొంగలకి ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళే వరకే ఎక్సర్సైజ్ అయిపోయేటట్టుంది. 4 అవుతుంది అయినా కూడా ఎండ బాగానే కొడుతుంది ఈరోజు. డ్రిప్ ఆపేసినట్టున్నారు. డ్రిప్ వస్తుందా? వస్తుంది. వెనకాలది అమ్మ అక్కడ ఏమో చేస్తుంది, ఆలోచించుకుంటూ. ఏం చేస్తున్నావు మమ్మీ? అవునా అమ్మ? ఈడ పెట్టిలే అమ్మే? అవునవును, ఒక్క దగ్గర పడితే ఇదంతా పారుతూ పోతున్నాయి. అవును అమ్మే. డ్రాగన్ ఫ్రూట్ బతికిందా అమ్మే? కొంచెం జరగవా? దాటుకో దాటుకో. గుంజనా అమ్మే? మన మునగ చెట్టు. ఓయమ్మో, ఇది ఈడబెట్టిరా అమ్మే? ఎంత బాగుంది అమ్మే, సెట్ అయిపోయినట్టేగా అమ్మే? అదే అబ్బా అబ్బా, ఇది ఎన్నేళ్ళ చెట్టు తెలుసా మా ఇంట్లో. లక్కోడు ఉన్నప్పటి అసలు వాడు పుట్టక ముందు నుంచే ఉన్నట్టుంది మమ్మీ, ఎక్కువనే ఉన్నట్టుంది. పెళ్ళి అయింది, లక్కోడు అసలు పుట్టలే. అప్పుడప్పుడే పెళ్ళైన కొత్తలో అనుకరాదు, లేదంటే పెళ్ళి కూడా కానట్టుంది మమ్మీ. ఓయమ్మ, ఇది అయితే 9 ఏళ్ళు అవుతుంది, పెళ్ళి కూడా కాలే నాకు అప్పటికి. ఈ చెట్టు అప్పుడు ఎట్లా అంటే, నాకు పెళ్ళైన కొత్తల్లో బిల్డింగ్ పైన పోయినప్పుడు ఉండే మమ్మీ, ఉడతారా అది తొండ రాకపోయేది మమ్మీ, ఊసరు వెళ్ళేది లాగా. అసలు అప్పుడు నాకు పెళ్ళే కాలేదు. ఈ లెక్కన 10 ఏళ్ళు అవుతుంది. అయితే ఈ చెట్టు వయస్సు 10 ఏళ్ళు మా ఇంట్లో ఉండి 10 ఏళ్ళ తర్వాత ల్యాండ్లోకి వచ్చేసింది. కానీ బాగుంది. ఇక్కడ ఇదేదో చెట్టు పెట్టిరు మమ్మీ, ఇది అది కాదు మమ్మీ, చెర్రీ పళ్ళు. ఆ పళ్ళది మమ్మీ,
అది ఇదే ఉన్నట్టు మమ్మీ, బ్లాక్ బెర్రీ అనేది. ఆహా, ఈడ ఇదేమో మంచి నుంచి వచ్చింది చెర్రీ పళ్ళు. అదే బ్లూబెర్రీ ఉంటాయి కదా, మల్బెర్రీ అది. డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా బతికేసింది, ఇగుర్లు పెడితే మంచిగా ఉంటుంది. తులసమ్మ అయితే మస్తు అయింది, తులసమ్మ నిండుగా. ఎడివి అవకాడో, ఇవి అయినాయా మమ్మీ? అవకాడో ఇది అంజీరు బా అయింది, ఇది కుళ్ళిపోయేటట్టు అయింది, దీన్ని తెంచి కూడా లేరు. ఇది అయింది, ఇంకోటి కూడా ఉంది, తెంచుతా అది కూడా. రెండు ఈరోజు గిన్నె రాకపోయి అంటే నేను పాడైపోతుండేనేమో. పిట్టలు బాగా అయినాయి. తిప్పేనా అమ్మే? ఇదేం చెట్టు నాకు తెలిసి గోరింటాకు చెట్టు అనుకుంటా. ఎండింది కానీ గోరింటాకు చెట్టారా? ఎండిపోయింది, ఎండింది కానీ వస్తుందేమో, వస్తుంది ఇగుర్లు వస్తుంది మళ్ళా. ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది, ప్లాంట్ ఆడ అట్లా అని వచ్చి ఇక్కడ గోరింటాకు చెట్టు ఎండింది కానీ వస్తుండొచ్చు మేబీ. అయ్యో ఇక్కడ చెట్టు ఎంత బాగుంది, నేను చివరికి రానే లేదు. అక్కడ ఏంటి బాగున్నాయి అరటి చెట్లు అవి. నేను అసలు ఇవి నాటినాక రాలే, ఇవన్నీ నాటినాక, ఇవన్నీ అయినాక అసలు రానే లేదు నేను ల్యాండ్కి. ఈరోజు వస్తున్నాం మళ్ళా, నాకే కొత్త ఉంది, ఎంత బాగుందో ఈ చెట్టు. ఇక్కడ అరటి చెట్లు, అదిగో అరటి చెట్లు. ఇక్కడ ఇక్కడ ఈ పైపులు ఏందో మరిడా, పైపులు ఏందో మరి కనుక్కుంటా. ఇదంతా ఇట్లా గ్యాప్, ఇక్కడంతా మళ్ళీ ఇట్లా గ్యాప్. జామ చెట్లు కాదు, సీతాఫలం, రామఫలం, లక్ష్మఫలం ఫలాలు. ఇక్కడంతా ఇట్లా, మళ్ళీ ఇక్కడంతా ఇట్లా వరుసగా. ఎంత బాగుందో, చల్లబడితే ఇంకా బాగుంటుంది. జర అగడుంది, గాలి వస్తుంది కానీ వేడి ఉంది. ఇక్కడ అదిగో అక్కడ చైర్లు వాళ్ళు సెట్ చేస్తున్నారు, బెంచీలు. ఇక్కడ చూసిరా తాటి చెట్టు, తాటికాయలు. అక్కడే పిలకలు చాలా అయినాయి, తాటి పిలకలు. నేను ఇప్పుడు మిడిల్లో ఉన్నా, అక్కడ అది గేట్ అయితే, ఇక్కడ ఇది ఎడ్జ్ చివర. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నా, అక్కడ బెంచ్లు సెట్ చేపిస్తున్నారు. చూసిరా ఎట్లుందో, బాగా ఇదైపోయింది, మెత్తగా అయిపోయింది. లోపల ఎట్లుంటుందో, దీంట్లో ఏందో గమ్లాగా వచ్చింది. ఇట్లా ఇదిగో ఇట్లా ఓపెన్ చేస్తాం. కచ్చి అంజీర్ తిన్నా కానీ పండుగ తినలే. ఓపెన్ చేస్తాం. బెంచెస్ సెట్ చేస్తున్నారు, ఇది మిడిల్లో టేబుల్. ఇక్కడికి పాటలు తీసుకొచ్చారు, ఇట్లా డిస్మాంటిల్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చాక ఫిట్టింగ్ చేస్తున్నారు. అంజీర్ అంటారు, అసలు అంజీరు ఎండినాకనా అట్లా అయ్యేది? పండుగ ఉన్నప్పుడా? అది ఎట్లా వస్తుంది అసలు? ఇదిగో ఈ కండ కూడా తింటారా? తింజోడు రాదు, తింటరా, తింటే తెలుస్తుంది. తింటరా తినరా? బాగుందా? బాగుంది, కండ కూడా తింటారేమోరా. మందు కొట్టిండు దానిపైన, ఆర్గానిక్లే, ఏం కాదు. కడగని కూడా కడగలేదు.
చెట్టు మీదనే కదా ఏముంటుందని చంపేద్దామని ప్లాన్ వేసినావా? తినేసాక ఇప్పుడేం కానీ ఉపయోగం ఉంది. ఇది ఆడ వేసేసిన, ఇది కడుగు. ఒకటి చెట్లకు పిట్టలకు వదిలేయాలి. ఆడ బొచ్చడు ఉన్నాయి. ఒకటి మొన్న మా ఉడత వాళ్ళ మస్తు మంచిగా అనిపించింది. అవునా? అవి తినేసి అక్కడే సీడ్స్ పడేస్తాయి కాబట్టి అక్కడ చెట్లు వస్తాయి. ఇంకా కండ కూడా తింటారేమోరా. బాగుందా? బాగుంది. నాకు దాని స్మెల్ చూస్తే ఎట్లా ఉంది, మంచిగా పాలు పాలు తీయో ఉందిరా. ఇంకేం పండ్లు కాలే? స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ ఇప్పుడే చెప్పింది నాకు, మామిడి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయంట. అరే రుమాని ఉన్నట్టుందిగా మమ్మీది. మమ్మీ పచ్చడికాయ అంట, భలే ఉంది. బా ఇప్పుడు పప్పులో వేసుకోవచ్చు రెడీగా వీటిని. పచ్చడి కాయలు రెడీగా పప్పులో వేసుకోవచ్చు పుల్లగా. ఇంత బాగుంది. ఇది ఇంకో మామిడి చెట్టు ఇక్కడ ఉంది కదా, ఇది ఇంకొక మామిడి చెట్టు. దీనికేమో పూత ఉంది. ఇంకో పూత. పిట్టలు చూడు ఎట్లా అరుస్తున్నాయో. ఫైనల్గా వాళ్ళు ఇంకా బెంచ్లు సెట్ చేయడం అయిపోవచ్చింది. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో చెప్పుకుంటాం. చూసినారా, నేను నిన్న అన్నా కదా సిమెంట్ చైర్స్ ఫిట్ చేపిస్తున్నాము. అయితే 15,000 అయింది వీటికి. వాయిస్ క్లారిటీ లేదు అని చాలా మంది చెప్పారు. నెక్స్ట్ వీడియోలో అది మైక్ పెట్టుకుంటా. చూడు మా పొట్టిదాన్ని నక్కలు చేస్తాం కదండి, వీడికి వచ్చిందంటే ఇంకా దాని అదే పని. ఇంకా అమ్మ తమ్ముడు పనులు చేసుకుంటా ఉంటే ఇక్కడ ఇంకా నేనే నిల్చొని వాళ్ళని ఎక్కడ పెట్టాలి ఏంది అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకా అక్కడ వాళ్ళు పెడతా ఉన్నారు. ఈ లోపు అమ్మ రేపు పూజ కోసం ఎట్లా కావాలో అట్లా కొంచెం సెట్ చేస్తుంది. రాళ్ళన్నీ తీసేసి కొద్దిగా నీట్గా పెడుతుందనమాట. రేపు ఇక్కడ పోచమ్మకి నిలుపుకొని ఇక్కడ పూజ చేద్దాం, పొంగుబాలై పెట్టుకుందాం అని అనుకుంటున్నాము. చూడాలి ఒకవేళ ఏమవుతుంది అనేది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా అవుతే ఆ అమ్మకి మామూలుగా ఈ ఆట మొక్కుంది, కానీ ఇంకా మేము నలుగురమే ఉన్నామని ప్రస్తుతానికి కోడిని వస్తున్నాము. అంతా ఓకే అయితే రేపు మొత్తం అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చి రేపు ఇక్కడే ఫుల్ డే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకోసమే ముందు రోజు ఈ చైర్లు ఇవన్నీ వెంటనే ఫిక్స్. ఎక్కడ తీసినావు అది? రా తీసుకురా, చూపి ఏందో. నా కారులో ఉండే జెండాని ఎట్లా పట్టుకొస్తుంది చూడు మా పొట్టిది. లేపు, కింద పడనియద్దు, మడత పెట్టు, తీసుకుపోయి లోపలికి. ఆగు దెయ్యం. చూసినామా, ఇగో నా బిడ్డ అలా ఉండే కవర్లు డబ్బాలు ఏరేస్తుంది చూడుమా. పేపర్లు ఎరుకుంటున్నావా? ఎంత? అది కాదమ్మా, డబ్బాలు వద్దు తల్లి, కింద పడనియద్దు. తీ కార్లో పెట్టుకో, పోయి కార్లో పెట్టుకో. మీ అమ్మని అడుగు, పేపర్లు ఎంత కిలో? వాటర్ బాటిల్స్ పేపర్లు ఎంత కిలో? హలో, ఎంత కిలో? పనోళ్ళు ఉండనిమ్మా, దేనికన్నా ఉపయోగం ఉంటుంది. అయినా కూడా మనకు వస్తుంది అది. మేము తాగిన వాటర్ బాటిల్స్, నా మనమడు మనరాలు తాగిన స్ప్రైట్ బాటిల్స్,
సిమెంట్ సిమెంట్ బెంచ్లు ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది. వాళ్ళు తెచ్చేటప్పుడు కొంచెం అక్కడక్కడ ఇట్లా బ్రేక్ అయినట్టు అయ్యి పెయింట్ పోయింది. ఇంకా వాళ్ళే దాన్ని టచ్అప్ వేసేస్తున్నారనమాట. ఆల్రెడీ పెయింట్లు వేసుకొచ్చారు కానీ ఇంకా తెచ్చేటప్పుడు మళ్ళీ డ్యామేజ్ అయింది కదా, దాన్ని కొంచెం ఇట్లా టచ్అప్ వేసేస్తున్నారు. మస్తు నీట్గా అయిపోయింది. ఇంకోటి అది ఆరడం కూడా పెద్ద ఎక్కువ టైం పట్టలేదు. 20 నిమిషాల్లో వాళ్ళు వేసిన పెయింట్ కూడా ఆరిపోయింది. అంటే వాళ్ళు కంప్లీట్గా ఏం వేయలేదు అనుకోండి, టచ్అప్లు మాత్రం చేస్తూ ఉన్నారు. ఇంకా అంతా కరెక్ట్గా మేము అనుకున్న దగ్గర మాకు ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడ ఫిక్స్ అయిపోయింది. చూసిరా, అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఎంత మంచిగా ఫిట్ చేసిరో. ల్యాండ్లో వీటితో ఇంకో కొత్త కలర్, కొత్త అందం వచ్చేసింది. 15,000 కదా మమ్మీది, 15,000 అయింది వీటికి. మామూలుగా పీసులు తీసుకొచ్చి ఇక్కడే ఫిట్టింగ్ చేసి పెట్టేసినారు. మస్తు స్ట్రాంగ్గా, సూపర్ అంటే సూపర్. ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదే సూపర్ మోడల్, ఎందుకంటే మేము సెలెక్ట్ చేసుకున్నాం కదా. నేనే సెలెక్ట్ చేసిన ఈ కలర్స్, నేనే సెలెక్ట్ చేసిన. ఎంత బాగుంది తెలుసా, ఆహ్లాదంగా. సమోసాలు ఈ రోజు తెచ్చుకుంటే బాగుండు మమ్మీ. అన్నము కింద సార్ వేసుకొని కూర్చొని తింటుంటే పని అయిపోయాక తెచ్చుకుందాం అనుకున్నట్టే తెచ్చేసినాం. ఇప్పుడు మంచిగా దీని మీద పెట్టుకొని ఇది కార్లో ఉండే జన్నాన్ని తెచ్చి ఆటలు తీసేమా లోపల పెట్టేసాయి. వద్దు, దీని మీద అబ్బా ఇంకా చూపిస్తాం ఇంట్లో కాదు, బిర్యానీలో అవన్నీ పెట్టుకొని తినడము. ఇక్కడ కూర్చొని దీని మీద పెట్టుకొని తింటూ చూపిస్తాం. అందరు అడుగుతున్నారు, అదే అక్క నువ్వు తమ్ముడే తింటున్నారు, సబ్స్క్రైబర్స్ కి పెట్టండి అని. తమ్ముడు ఆలోచిస్తున్నాడు. వీక్లీ 1 సబ్స్క్రైబ్, ఒక్క నిమిషం కాసేపు కూర్చుంటాను. వీక్లీ 1 సబ్స్క్రైబర్స్ తో కూడా ఛాలెంజ్ పెడతా అని అంటున్నాడు తమ్ముడు. వాడికి ఉంది ఆ ఆలోచన. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎవరైతే నేను చేయాలనుకుంటున్నాం ఫుడ్ ఛాలెంజ్ అని అనుకుంటున్నారో, ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో, అంటే ఫస్ట్ లాస్ట్ అనేది కాకుండా లైక్స్ ఎవరి కమెంట్కి అయితే వస్తాయో వాళ్ళని ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టుకొని ఓన్లీ తమ్ముడితో తింటా అంటే తినండి, లేదు నలుగురం కూర్చొని తిందామన్నా కూడా ఇక్కడ కూర్చొని ఛాలెంజ్ చేస్తాం. మంత్లీ వన్స్, వీక్లీ కాదు కానీ మంత్లీ వన్స్. అదే అవును, మంత్లీ వన్స్ వాళ్ళు నచ్చినది ఫుడ్ ఛాలెంజ్. నేను మీతో కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా అన్నదానికి ఎన్ని లైక్స్ వస్తాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం. ఈ వీడియో అయితే ఇంతే. ఏం తీసానో తెలియదు కానీ ఎడిట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే. చాలా హ్యాపీగా గడిచింది ఈవినింగ్ అయితే. చాలా ఆహ్లాదంగా, హ్యాపీగా, అసలు ప్రశాంతంగా ఉంది. గుడిలో దేవుడికి పూజ చేస్తే ఎంత తృప్తిగా, ఆనందంగా ఉంటుందో, ఇట్లా ల్యాండ్కి వచ్చి ఈ చెట్ల మధ్యలో ఉండి తిరుగుతూ ఉంటే అంత ఆత్మానందం. పోచమ్మ చెట్టు హాయిగా. అసలు ఇక్కడైతే ఎప్పుడు స్పెషల్గా ఒక పాజిటివ్నెస్, ఒక కళ. మేము కొన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చినా ఈ చెట్టు కిందనే కూర్చునే వాళ్ళం. ఎన్నిసార్లు తిన్నాము, ఎన్నిసార్లు ఈ చెట్టు కింద. మేము మాట్లాడద్దా, ఏమైనా చెప్తావు లైక్ షేర్ బాయ్ అని చెప్పినావు ఇప్పుడు 2 సార్లు. అది దాన్ని లాస్ట్ లో పెడతాంలే, దాన్ని లాస్ట్ లో అయితే రేపు రావాలనుకుంటున్నాం. రేపు ఏమవుతుందో చూడాలి. నిజానికైతే రేపు రావాలని ఇక్కడ వచ్చి పూజ చేద్దాం అనుకుంటున్నాం సండే. అవును, అమ్మవారికి పూజ చేసుకొని, కోడిని కోసుకొని, చీర కట్టించి మా అమ్మకి, అమ్మని మంచిగా పోచమ్మ తల్లికి నైట్ వర్షం తెప్పిస్తుందా చూద్దాం. ఎందుకంటే అన్ని సాఫీగా సాగినాయి కదా, అందుకని. ఇక్కడైతే మంచిగా అసలు క్లీన్ చేసి ఎంత బాగుంది. చెట్టి కన్నమ్మ ఇప్పటికి 3-4 సార్లు చెప్పింది. అది చెప్పిన దానికన్నా ఒక లైక్ వేసేసుకోండి. సరే మరి, బాయ్.